చేసినప్పుడు కాంక్రీట్ మిశ్రమం ఖచ్చితమైన స్థితిలో మీటర్ కంటే ఎక్కువ ఎత్తులోనే వేయకుండా టెక్నికల్ దాని దగ్గర మాట్లాడాలి. మరియు బలమైన కట్టడాలని సాధ్యం చేసుకుంటాం. ఈ ఏఎస్డబ్ల్యూ బ్లాక్ సిమెంట్ అనేది ఎన్నో రకాలుగా మనకి కట్టడాల్లో ఎంతో ఉత్తమమైనదిగా చేయొచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రూవ్ చేయబడ్డ ప్రోడక్ట్. దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి. అంటే హీట్ ఆఫ్ రొటేషన్ తక్కువ ఉండడం వల్ల. నేను అసోసియేటెడ్ వైస్ ప్రెసిడెంట్ జేఎస్డబ్ల్యూ సిమెంట్. ఈ జేఎస్డబ్ల్యూ సిమెంట్ జిందాల్ గ్రూప్ వారిది. ఈ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ గారు. ఇది అతిపెద్ద సిమెంట్ ప్లాంట్ నంద్యాలలో నెలకొల్పబడ్డదండి. జేఎస్డబ్ల్యూ సిమెంట్ ప్లాంట్ ఒక 5 మిలియన్ టన్ సామర్థ్యం గల సిమెంట్ ప్లాంట్. ఎక్స్క్లూజివ్లీ పిఎస్సి సిమెంట్ అనే సిమెంట్ తయారు చేస్తుందండి. ఇది పోర్ట్లాండ్ స్లాగ్ సిమెంట్ అంటారు దీన్ని. పోర్ట్లాండ్ స్లాగ్ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఏషియాలోనే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద పిఎస్సి సిమెంట్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ మా జేఎస్డబ్ల్యూ సిమెంట్ కంపెనీ. దీన్ని మేము 4 స్టేట్లో ప్రస్తుతానికి మార్కెటింగ్ చేస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, సౌత్ మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక అండ్ some parts of Orissa we are selling now. And mostly we have opened number of depots in all over India, all over South India. And ఆంధ్రప్రదేశ్లో 4 బ్రాంచ్లు ఉన్నాయండి. ఈ రాయలసీమ బ్రాంచ్ కింద నెల్లూరు వస్తుందండి. సో నెల్లూరులో ఫస్ట్ టైం మేము ఇంజనీరింగ్ మీట్ కండక్ట్ చేసినాం. ఇవాళ ఈ యొక్క పిఎస్సి సిమెంట్ నాణ్యతను తెలపాలని టోటల్ ఇంజనీర్స్కి ఈ యొక్క కొత్త సిమెంట్ యొక్క నాణ్యత, దీంతో అడ్వాంటేజెస్ ఫ్యూచర్లో, దెన్ ఇది ఫ్యూచర్ సిమెంట్ అని వాళ్ళకి ఇంజనీర్స్ కూడా తెలియజెప్పాలని, వాళ్ళ రొటీన్ వర్క్ని చేంజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేసి వాళ్ళ మీటింగ్ నెలకొల్పబడింది. కొత్త ప్రోడక్ట్ ఏమి కాదండి. ప్రపంచవ్యాప్తంగా స్లాగ్ సిమెంట్ అనేది ఈరోజు పెద్ద పెద్ద కట్టడాలు స్కై స్లాబ్స్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సిమెంట్ వాడుతున్నారు. మన దగ్గర ఇంతకుముందు స్టీల్ నుంచి వచ్చే స్లాగ్ తక్కువ ఉండడం వల్ల ఈ సిమెంట్ని మనం తయారు చేయలేకపోయాము. కానీ ఈరోజు జేఎస్డబ్ల్యూ స్లాగ్ సిమెంట్ వాళ్ళు ఈ స్లాగ్ సిమెంట్ని ఉత్పత్తి చేస్తూ వినియోగదారులకే కాదు, దేశానికి కూడా, నేషనల్కి కూడా సపోర్ట్ చేయగలిగేంత, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ చేయగలగడంలో ఈ స్లాగ్ సిమెంట్ ఎంతో తోడ్పడుతుంది. భవనం నిర్మాణాల్లో కానివ్వండి, ఎటువంటి కట్టడాలు, అతిపెద్ద కట్టడాలైనటువంటి డ్యాములు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఈ స్లాగ్ సిమెంట్ యూజ్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సిమెంట్ వాడటం వల్ల డ్యూరబిలిటీ అనేది స్ట్రక్చర్కి కలుగుతుంది. మనకి మొట్టమొదటి నుంచి మనం స్ట్రెంగ్త్ ఒకటే చూసుకున్నాము, కానీ డ్యూరబిలిటీ గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఈ రోజుల్లో డ్యూరబిలిటీ, కట్టడాల యొక్క డ్యూరబిలిటీ ఆలోచించడం ఎంతైనా అవసరం. అటువంటి డ్యూరబిలిటీ కట్టడాలకు కావాలి అంటే ఈ స్లాగ్ సిమెంట్తోనే మాత్రమే అది సాధ్యపడుతుందని మేము తెలియజేయదలుచుకున్నాము. సో వినియోగదారులకు ఇటువంటి మంచి ప్రోడక్ట్ని, ఇటువంటి విలువలున్న మంచి నాణ్యత ప్రమాణాలు ఉన్న ఈ ప్రోడక్ట్ వినియోగదారులకు అందజేస్తున్నామని తెలియజేయడానికి ఈ మీటింగ్కి మేము చేయడం అనేది జరిగింది. ఇంజనీరింగ్ మీటింగ్, ముఖ్యంగా ఇంజనీరింగ్ కూడా ఒక అవగాహన సదస్సు. రకరకాల ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వినియోగదారులకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది తెలియజేయడం మా ముఖ్య ఉద్దేశంగా ఈ ఇంజనీరింగ్ మీటింగ్ పట్టణంలో జరగడం జరుగుతుంది. మేము జేఎస్డబ్ల్యూ సిమెంట్ తరఫున మంచి ప్రోడక్ట్ ఇవ్వడం కాకుండా సిమెంట్ వినియోగం గురించి, దృఢమైన మరియు మన్నికైన కట్టడాల కొరకు సిమెంట్ ఎలా వినియోగించాలో కూడా మేము మీ సైట్కి వచ్చి వివరించడం జరుగుతుంది. మా మొబైల్ కాంక్రీట్ వ్యాన్ ద్వారా మీకు పలు రకాల సర్వీసును అందించడం జరుగుతుంది. ఒకటి, మీ కాంక్రీట్లో సిమెంటు, ఇసుక, కంకర మరియు నీటి పరిమాణం ఎంతెంత ఉండాలో మేము వివరించడం జరుగుతుంది. తర్వాత ఆ కాంక్రీట్ని ఎలా టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కన్స్ట్రక్షన్లో మంచి మంచి మెలకువలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా మేస్త్రీలకు, కస్టమర్లకు మీటింగ్ పెట్టి వాళ్ళకి మంచి మంచి నిర్మాణ పద్ధతులు ఎలా చేయాలి, మంచి నిర్మాణ సామాగ్రిని ఎలా ఎంచుకోవాలి, ఇవన్నీ వివరించడం జరుగుతుంది.